75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు కె శ్రీనివాసరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు పస్య పద్మ, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మగాని ప్రభాకర్, ఎన్ జ్యోతి, సిపిఐ మాజీ ఎమ్మెల్యే ఉజ్జన్ యాదగిరిరావు, సిపిఐ సీనియర్ నాయకురాలు ప్రేమపావని తదితరులు పాల్గొన్నారు. नायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा వానికి హాజరైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, సోదరీమణులందరికీ నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకుంటా ఉన్నాం. గణతంత్ర దినోత్సవం అంటే మన స్వపరిపాలన, మన పరిపాలన, మన భవిష్యత్తు పరిపాలన. ఇప్పటికీ 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అడుగుతున్నాం. అయితే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులు ఏ మేరకు అమలైనాయి, రాజ్యాంగం రూపొందించినటువంటి ప్రాథమిక హక్కులు ప్రజలకు ఏ మేరకు అందినాయి, మౌలిక సూత్రాలు ఏ మేరకు అమలైనాయి, ప్రజాస్వామ్యం ఏ మేరకు పరిడవిల్లుతున్నది, ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ప్రభుత్వం అనే దృక్పథం అమలుకు సంబంధించి సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. మన దేశం విభిన్న మతాలకు, కులాలకు, ప్రాంతాలకు, భాషలకు, భావాలకి నిలయమైనటువంటిది, భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటిది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేదా రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ ధర్మాశ్రమే ఈ దేశంలో ఉన్నటువంటి భాషలు, భావాలు, ప్రాంతాలన్నింటినీ మేలింపు చేసుకొని, ఆకలింపు చేసుకొని లౌకిక వ్యవస్థ నిర్మించారు. ఇవాళ లౌకిక వ్యవస్థకే భంగం కలుగుతున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. మతాలకు, కులాలకు అతీతంగా మానవత్వ విలువలు పెంపొందించే, మనిషి ఆరాధించుకునే, గౌరవించుకునే సాంప్రదాయాలకి బదులుగా మళ్ళీ మతాల పేరుతో, కులాల కుచితాలతో, ప్రాంతాల విభేదాలతో మరి ఎక్కడికక్కడికి ప్రజలు చీలించి, విభజించి పాలించే విధానంతో పరిపాలన తెత్తులు సాగుతూ ఉన్నాయి. అందుకే ఇవాళ మన పార్టీ ప్రధానంగా సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ సెక్యులరిజం నినాదాలతో గత 3-4 సంవత్సరాలుగా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రజాయాత్రలు నిర్వహించాం. ఇవాళ కూడా ఈ దేశ భవిష్యత్తు, అందులో ఇప్పటికీ ఇంకా 50% పైబడి పేదరికం ఉంది. ఇవాళ ఇల్లు లేవు, లేదా చదువు అందుబాటులో లేదు, వైద్యం అందుబాటులో లేదు, నిరసనలు లేవు, ఇలాంటి కనీస సౌకర్యాలు కూడా అందనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయంటే తలదించుకోవాలా, సిగ్గుపడాలా? బడుగు బలహీన వర్గాలకి లేదా రెక్కాడితే డొక్కాడ వాళ్ళకి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగట్లేదు, ఉపాధి అవకాశాలు రోజు రోజు కనుమరుగవుతూ ఉన్నాయి. అన్ని సవాళ్ళ మధ్య ఇవాళ మన భారతావని
అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది.